నాకైతే లిటరలీ రాత్రి చూసిన ఎపిసోడ్ చూస్తే నాకు కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఏమి ఎపిసోడ్ స్వామి, అసలు ఏమి కంటెస్టెంట్స్. సంజన గారు నిజంగా వెళ్ళిపోతున్నారా? వీళ్ళందరూ నిజంగా అమ్మ స్వామి ఆమె వెళ్ళిపోతే అందరూ ఆనందపడేవాళ్ళు తప్పితే ఒక్కరైనా బాధపడేవాళ్ళు ఉన్నారు. కానీ లిటరలీ ఆమె సీక్రెట్ రూమ్కి వెళ్తుందని తెలిసి వీళ్ళందరూ చేసిన అతి చూసారా? ఆ క్రయింగ్ అయితే వామ్మో! మహానటి, మహానటులు అయితే ఇమాన్యుల్కి అయితే మహానటుడు అనే అవార్డు ఇవ్వాలా. ఇమాన్యుల్ తిరిగిదా? ఇమాన్యుల్ ఎంత మైండ్ గేమర్ స్వామి, ఓకేనా? మర్యాద మనిషి గురించి మాట్లాడేటప్పుడైనా ఆయన మైండ్ బాగుంటుంది, బాగా ఆలోచిస్తాడు అన్న అంత డెప్త్ ఆలోచించిన అతను గేమ్స్ లో కూడా రాత్రి సంజన గారు సీక్రెట్ రూమ్కి వెళ్తారని ఫస్ట్ కనిపెట్టేదే ఇమాన్యుల్. బట్ అదంతా తెలిసి కూడా అమ్మ చాలా బాధపడుతుంది, అమ్మని డైలీ నేను నవ్విస్తాను. ఏంటి స్వామి ఇది? నీకు తెలుసు ఆమె సీక్రెట్ రూమ్ కానీ, బట్ ఓవర్ క్రయింగ్, ఓవర్ స్ట్రాటజీ. బట్ మాస్క్ మ్యాన్ కి మాత్రం ముందే తెలిసిపోయింది, చెప్పేశాడు ఎక్కడికి వెళ్ళారులే బ్రదర్, సీక్రెట్ రూమ్ లో ఉంటారు, వచ్చేస్తారు మళ్ళీ. ఏమి మాస్క్ మ్యాన్ స్వామి, ఆయన కనిపెట్టేశాడు, ఓకేనా? ఆ తర్వాత భరణి గారును మన ఇమాన్యుల్ లాస్ట్ రౌండ్ టాస్క్ లో తనూజ గారిని తీసుకుపోవడం నాకైతే లిటరల్లీ చాలా అంటే చాలా బాధ వేసింది, ఓకేనా? మీ ఫ్రెండ్ ఆమె మీకు ఏదైనా జరిగితే ప్రతిసారి వచ్చి మీ వైపు నిలబడి మాట్లాడతారు, బట్ మీకోసం ఆడేటప్పుడు ఆమెకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు, ఓకేనా? అంటే ఆమె ఫిజికల్ గా వీక్ ఉంటుందని మీరే డిసైడ్ అయిపోయారు. మీకు ఇద్దరు సపోర్ట్ చేయాలి, ఓకేనా? మీరు ఇమాన్యుల్ ఏమో శ్రీజాని డెమాండ్ పవన్ తీసుకున్నాడు, ఇక్కడేమో భరణి ఏమో దివ్యాని అండ్ ఇంకో వ్యక్తిని తీసుకున్నారు. నలుగురిని తీసుకున్నారు కదా, మీరు ఎందుకు తనూజ గారిని తీసుకోలేదు? ఆమె ఎంత ఫీల్ అవ్వాలి స్వామి. కానీ ఒక్క పాయింట్ కూడా మాట్లాడకుండా లిటరల్లీ సైలెంట్ గా ఉన్నారు, ఓకేనా? తనూజ గ్రేట్ అనిపించారు స్వామి ఈ రోజు మాత్రమా, ఎక్సలెంట్. బట్ ఒకనొక సందర్భంలో సంజన గారు అడుగుతారు, గయ్యాలి ఎవరు ఇక్కడ, నార్మల్ గా మంచి వాళ్ళు ఎవరుంటే ప్రతి ఒక్కరు గయ్యాలి అని తనూజ గారికి ఇట్లా చేయెత్తేశారు. ఫస్ట్ ఇమాన్యులే చేయెత్తేశాడు. అక్కడ లిటరల్లీ ఎలాంటి కోపం కానీ బాధ కానీ పడకుండా దాన్ని తీసుకున్న టేక్ ఇట్ ఈజీ ఉంది చూసావా, సూపర్ మమ్మా, సూపర్ అనిపించింది, ఓకేనా? అమ్మా నాయన వాడేంటి నాయన అట్లా ఉన్నాడు. ఇమాన్యుల్ అయితే ఓవర్ స్ట్రాటజీ, ఓవర్ క్రయింగ్. భరణి గారు, అయ్యా స్వామి, భరణి గారు ఆ గేమ్ ఆడేటప్పుడు ఆయన అయితే ఎవరు అయితే టార్గెట్ అయితే చేయలే, బట్ సింపతి గేమ్ అనిపించింది భరణి గారు. ప్రతిసారి ఇంతే, ఆయన్ని ఎవరు టార్గెట్ చేయరు, సింపతి కర్ర ఎరగదు పాము చావకూడదు, కానీ ఆయన గెలిచిపోవాలా. ఈరోజు దివ్య కూడా ఆయన్నే ఫస్ట్ లో పెట్టేసింది. ప్రతి ఒక్కరు ఆయన టార్గెట్ చేసి ఆడుతున్నట్టు పోర్ట్రేట్ చేసే విధానం ఉందో చూసారా? ఆయన ప్రతిసారి ఆడియన్స్ వదిలేస్తాడు, నేను మంచివాడిని, వాళ్ళు చూడండి నన్ను ఇట్లా టార్గెట్ చేస్తున్నారు, మీరే చూసుకోండి. ఇదైతే అస్సలు తట్టుకునేది కదా. దివ్య గారు ర్యాంకింగ్ ఇచ్చారు కదా, ఆ ర్యాంకింగ్ లో ఫస్ట్ భరణి గారికే ఇచ్చారు. ఏం ఆడాడు, ఏమి చేశాడు, ఎందుకు ఇచ్చారు అనే డౌట్స్ ఉన్నాయి. ఓన్లీ తనూజ గారి గురించి వెనక మాట్లాడాలని ఇచ్చారా? అంతకుమించి దేనికి ఇచ్చారు ఆయనకి ఫస్ట్ పొజిషన్? నాకైతే అస్సలు ఆ పాయింట్ అయితే అస్సలు అర్థం కాలేదు స్వామి. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు తనూజ గారు చేసిన యాక్టింగ్ ఉంది చూసావా, అది చేసి చూపిస్తా. సుమన్ గారు, లోపలికి వెళ్దామా, ఇక్కడే ఉందామా? తనూజ గారు, నేను వెళ్ళనా? స్వామి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్దామా, ఇక్కడే ఉందామా, నేను వెళ్ళనా? ఆ 3 డైలాగ్స్ మాత్రం సూపర్ గా చెప్పారు ఇద్దరు, ఎక్సలెంట్ గా ఉంది, చూడండి కావాలంటే. అప్పుడు ఇమాన్యుల్ వచ్చి మధ్యలో ఉరి పవిష్టుడే నిజుడు ఇంట్రన్ వచ్చేసేది అన్నప్పుడు మాట్లాడినప్పుడు, ఇమాన్యుల్ పపిష్టుడా నిజుడా, ఓకేనా? అదే డైలాగ్ తన దగ్గర ఎందుకు తీసుకెళ్ళిద్దురా నీ గేమ్ అప్పుడు అని నాకు అనిపించింది, ఓకేనా? కానీ వీళ్ళ కామెడీ మాత్రం సూపర్. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ పెట్టారు, ఓకేనా? అదే టాస్క్, ఆ టాస్క్ లో తనుజ గారినే వీళ్ళు తీసుకోవాలా. ఆ టాస్క్ ఎవరు? దివ్య, ఇమ్ము, తనుజ, సుమన్, భరణి, ఓకేనా? ఫస్ట్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతున్నారు. భరణి గారు నన్ను టార్గెట్ చేశారు. సింపతి గేమ్. ఆయన ఎవరు టార్గెట్ చేయలేదు, ఆయన ఇంకా తనుజ గారిని టార్గెట్ చేసి ఆయన తనుజ గారిని తీసుకోలేదు. ఇదే పాయింట్, లిటరలీ నేను ఎక్కడైనా అదే పాయింట్ చెప్తా, ఓకేనా? థర్డ్ కెప్టెన్ ఇమాన్యుల్ అయిపోయాడు. ఆ తర్వాత ఈ ఒకరిని పంపించాలి కదా, చక్రవ్యూహం. మొదటి అధ్యాయం దివ్య లోపలికి వచ్చింది, రెండో అధ్యాయం దివ్య బయటికి పోతుంది, కాదు సంజన బయటికి పోతుంది. ప్రతి ఒక్కరు
మాస్క్ మ్యాన్ కానీ, రాము రాత్రి కానీ వీళ్ళు ప్రతి ఒక్కరు చెప్పింది కరెక్టే మచ్చా. ఆమె మొత్తం దొంగతనాలు షో చేసేటట్టుంది దీన్ని. ఓకేనా? ఒక్క రోజే నీట్‌గా ఎప్పుడు ఆడింది. ఓన్లీ దొంగతనాలు దాపెట్టడం. పాపం దివ్య లిటరల్లీ నిన్న వచ్చింది. ఆమె తీసుకొని పోయి ఆడ దాపెట్టేసిందా. ఇన్ని రోజులు దమ్ము శ్రీజ దుమ్ము లేపింది అనుకున్నాం. రాంగో రైటో గట్టిగా మాట్లాడింది. చివరికి దమ్ము శ్రీజని దొంగని చేశారు. ఓకేనా? ఎవరంటే నాగార్జున గారే. ప్రతిసారి వచ్చినప్పుడు కోటింగ్ 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 కోటింగ్. ఇంకెక్కడ వాళ్ళు ఫైరింగ్. ప్రియా గారు అందుకే లో ఫేసింగ్ ఎవ్రీ టైం. ఎక్కడా ఫైర్ లేదు వాళ్ళిద్దరిలో. అది సంగతి. అంతర్త మస్క్ మన డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు, బ్రో ఏడవకండి బ్రో, ఆమె ఎక్కడికి వెళ్ళదు, సీక్రెట్ రూమ్ లో ఉంటారు, మనల్ని చూస్తా ఉంటారు. సూపర్ స్వామి మొత్తం కనిపెట్టేస్తాం మాస్క్ మ్యాన్ మాత్రం. ఆమె వెళ్ళిపోయినప్పుడు ఇమాన్యుయల్ క్రయింగ్, ఆమె వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయి అదే సోది. ఓకేనా? ఆమె ఎక్కడికి వెళ్ళదు, సీక్రెట్ రూమ్ లో ఉందని మాస్క్ మ్యాన్ చెప్పేసాడు. అందరికీ తెలుసు లిటరల్లీ ఆమె సీక్రెట్ రూమ్ లో ఉంటుందని. సింపతి సింపతి సింపతి. అసలు సంజనా గారికి కూడా తెలుసు ఆమె వెళ్ళేటప్పుడు ఎట్లా నన్ను ఎందుకు ఎలిమినేట్ చేస్తాను, నేను సీక్రెట్ రూమ్ లో ఉంటానని. అన్ని తెలిసినా కానీ ఏడుస్తున్నారు. ఏంటో అర్థం కావట్లేదు. లిటరల్లీ చెప్పండి, ఈరోజు కొంచెం ఇన్డెప్త్ గా ఇలా చెప్పాలనిపించింది. బట్ నిజం చెప్పండి స్వామి, భరణి గారు సింపతి గేమ్ ఆడట్లేదా? లిటరల్లీ సింపతి గేమ్. వాళ్ళిద్దరు తనుజ గారిని తీసుకోలేదు, అది నాకు నచ్చలేదు. లిటరల్లీ చెప్తున్నా, ఎవరు ఏమైనా అనుకోని నాకు నచ్చకపోయినా నచ్చలేదని చెప్తా. ఎక్కడ ఏమనిపిస్తే అదే చెప్పేస్తా. ఓకేనా? ఇలాంటి అప్డేట్స్, ప్రోమో రివ్యూస్, అనాలిసిస్ మీకు కావాలంటే మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీబీ తెలుగు. ఈవినింగ్ 7 కల్లా ఆదిరెడ్డి రివ్యూని రివ్యూ చేస్తాం. ఓకేనా? ఆ రివ్యూలో ఎలాంటి తప్పులు ఉన్నా మన రివ్యూలో చెప్పేస్తా. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.